అలసి నిద్రించే రసికత్వానికి నవజీవనమిచ్చే ఉదయపు పువ్వులు, రాత్రి సుందర స్వప్నానికి సాక్ష్యాలుగా అవి మాత్రమే మిగిలిన నా ఆప్తులు మల్లెపూలు. ఏమన్నా చెప్పాడా అబ్బా, ఏం అందంగా చెప్పాడు. రచయిత కాబట్టే కదా ఇంత అందంగా చెప్పాడు. కానీ మల్లెపూలతో తనకున్న సంబంధాన్ని, తనకున్న ఆ ప్రేమని ఇంత బాగా చెప్పినందుకు నేను హ్యాట్స్ ఆఫ్ టు చలం. సరే, ఈ మల్లెపూల గురించి చెప్పుకుంటున్నప్పుడే ఒక చోట చెప్తాడు, ఎవరో ఇచ్చిన మల్లెపూలు నా జేబులో ఉండి సాయంత్రానికి విచ్చుకుని నన్ను అంతా చూస్తే చుట్టుపక్కల ఎక్కడ చూసినా నాకు కనిపించలేదు, అది నా జేబులో విచ్చుకుంది అని. అప్పుడు కూడా నాకు చలం భలే నచ్చుతాడు. సరే, చలం విషయం పక్కన పెడితే, నాకు ఇప్పుడు చలం అన్నారనుకోండి అన్నీ గుర్తుకొస్తాయి. కానీ మల్లెపూల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇంతకన్నా వర్ణన ఏదైనా ఉందా? ఇంతకన్నా అందంగా మల్లెపూల గురించి